హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం వస్తుంది. ఇప్పుడు ఆ టైం పవన్ సన్ అఖీరా నందన్కి వచ్చింది. పవన్ ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి అఖీరా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతూ వస్తున్నాడు. తన తండ్రితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలవడంతో బాగా వైరల్ అవుతున్నాడు. పైగా మీవాడేంటి ఇంత హైట్ ఉన్నారని మోడీ అనడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులు లేవు. ఇక రేణు దేశాయ్ ఆనందాన్నైతే మాటల్లో చెప్పలేం. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనల్గా కూడా ఫీల్ అయింది. అలాంటి రేణు తాజాగా ఒక వ్యక్తి మీద ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. సోషల్ మీడియాలో రేణుని ఫాలో అయ్యే ఒక వ్యక్తి అఖీరా గురించి నెగిటివ్గా కమెంట్స్ చేశాడు. అఖీరా ఫేస్ నటించడానికి వర్తేనా అంటూ కమెంట్స్ చేశాడు. వర్త్ అంటే విలువైనదేనా అని అర్థం. అంటే అఖీరా ఫేస్ నటించడానికి విలువైనదేనా అని అడిగాడు. దాంతో నీ అమ్మ నిన్ను ఇలానే పెంచిందా? ఓ పిల్లాడు తన కెరీర్ని ప్రారంభించక ముందే ఇలా మాట్లాడతావా? కెరీర్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేందుకు బయటికి వచ్చిన వాడి మీద ఇంత నెగిటివ్ ఎందుకు? అసలు నువ్వు వాడే పదాలకు అర్థం తెలుసా? నీకు ఇంగ్లీష్ కూడా సరిగ్గా వచ్చినట్టు లేదు. అఖీరా ఫేస్ వర్తా అని అడుగుతున్నావు. నీకు నచ్చకపోతే చూడకు. సిగ్గు లేకుండా నా అకౌంట్ని ఫాలో అవుతూ నా కొడుకు మీద నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నావు. అసలు నీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు సిగ్గేస్తూ ఉంటుంది. నీలాంటి వాడిని పెంచిన వాళ్లను తలుచుకుంటే కూడా అలానే అనిపిస్తుందనే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ఈ మాటలన్నీ నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు. నన్ను ఫాలో అయ్యి నా బిడ్డ మీద కమెంట్ చేసే వాళ్ళని తిడుతున్నాను. అలాంటి వాళ్ళందరికీ దేవుడే కాస్త బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నా గురించి ఎలాంటి చెత్తవాగుడు వాగినా భరిస్తాను, కానీ నా పిల్లల మీద నెగిటివ్ కమెంట్లు, ద్వేషాన్ని, విషయాన్ని జిమ్మితే మాత్రం ఊరుకోను. ఒక తల్లితో పెట్టుకుంటున్నారు. నేను నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని అంతం చేస్తానని చెబుతుంది. ఇప్పుడు రేణు దేశాయ్ చెప్పిన ఈ మాటలు వైరల్గా మారాయి. ఇక కొన్ని రోజుల క్రితం పవన్ని వదిలి తప్పు చేశానని రేణుకి పవన్ ఫ్యాన్స్ మెసేజ్ చేశారు. నేను మీ పవన్ని వదిలేయలేదు, ఆయనే నన్ను వదిలేశాడు అని చెప్పింది. కొన్ని రోజుల క్రితం అఖీరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ అతని సోషల్ మీడియా అకౌంట్స్ని రేణు వెల్లడి చేసింది.